అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని వచ్చేసి అయితే మా గ్రామం సైడ్ అయితే ఆనకట్ట అంటాం అనమాట. అంటే చిన్న డ్యామ్ లాంటిది అనమాట. అంటే ఇది మాకు ఎందుకు ఉపయోగపడుతుందంటే మా పంట పొలాలకి కావాల్సిన నీరునైతే ఇదే ఇస్తుంది అనమాట. ఇది మడేరు కాలం అనమాట. ఈ జడ్డంగి గ్రామంలో ఉంటుంది ఈ ఆనకట్ట. అయితే జడ్డంగి ఆనకట్ట కూడా అంటారనమాట. దీని ద్వారా అంటే ఈ ప్రాజెక్ట్ నుంచే మాకైతే నీరైతే పంట పొలాలకైతే పీడబ్ల్యూ కాలువ గుండా అయితే వస్తుందన్నమాట. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి వచ్చేసి మాకు చిన్న అవుతారనమాట వరుసకి. వీళ్ళు ఏంటంటే మా చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళే కాలువ మీదకి వస్తూ ఉంటారనమాట. అంటే కాలువలో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే నీరు రాకపోవడానికి సమస్యలను కనుగొని వాటిని అయితే పరిష్కరిస్తారనమాట. ఇంకా చాలామంది పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళైతే పైకి వెళ్ళడం జరిగింది. అంటే కాలువనైతే శుభ్రం చేయడానికి వెళ్ళడం జరిగింది అనమాట. ఇక్కడ కొంతమంది కుర్రలతో కలిసి మా చిన్ననైతే ఈ విధంగా అయితే బల్లల్ని పడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన సాహసం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్కసారి బల్ల మీద పడిపోతుంటుంది కాలు మీద. ఒక్కొక్కసారి మనం ఆ గుమ్ము వైపు కూడా వెళ్ళిపోతుంటాం అనమాట. ఇలాంటప్పుడు చాలా జాగ్రత్త వహించి మా వాళ్ళైతే నీరునైతే ఏదో ఒక విధంగా మన పంట పొలాలకైతే మళ్ళించే ప్రయత్నం అయితే చేస్తారనమాట. చాలా రిస్క్ అని చెప్పుకోవాలి. దీని ద్వారా ఏంటంటే అంటే పిల్లలు కూడా నేర్పించే ప్రయత్నం కూడా చేస్తున్నారనమాట. ఎందుకంటే ముందు తరాలకి ఖచ్చితంగా యువకులే ఈ పంట పొలాలకి నీరునైతే తీసుకురావాల్సి ఉంటుంది.